మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని త్వరగా విడుదల చేయలేదంటూ వైసీపీ నేతలు విజయవాడ జిల్లా జైలు వద్ద అరాచకం సృష్టించారు. వీరికి శనివారం బెయిల్ రావడంతో ఆదివారం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో వారిని విడుదల చేస్తామని అధికారులు ముందు రోజే చెప్పారు. అయినా వినకుండా ఉదయం 5:30 గంటలకే అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తలసిల రఘురాం, దేవినేని అవినాష్ ఇంకా విద్యార్థి సంఘ నేతలు చేరుకుని జైలు తలుపులు బాదుతూ వీరంగం చేశారు. మన వాళ్ళు వచ్చారని అర్థం చేసుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లోపల నుంచి పెద్దగా అరవడం మొదలుపెట్టారు. ఎందుకు వదలడం లేదు? మీకేం హక్కుంది? కావాలనే కుట్రలు చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టమని చెవిరెడ్డి అధికారులను బెదిరించారు. గోవిందప్ప బాలాజీ తలను గోడకు కొట్టుకున్నట్టు నటించి అరుపులతో హడలెత్తించారు. జైలు అధికారులు నచ్చజెప్పినా వినకుండా డ్రామాను కొనసాగించారు. దీంతో బయట ఉన్న నేతలు మా వాళ్ళనేం చేస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారు అంటూ బయట నుంచి తలుపులు బాదుతూ పోలీసులను నెట్టుకుంటూ ముందుకెళ్లారు. ప్రభుత్వాన్ని, అధికారులను తీవ్ర పదజాలంతో దూషించారు. ముందు రోజే జైలు సూపరింటెండెంట్ ఇర్ఫాన్ మచిలీపట్నం నుంచి ఉదయం 8:30 గంటల లోపే జైలుకు వచ్చేస్తానని, వెంటనే ప్రక్రియ పూర్తి చేసి నిందితులను విడుదల చేస్తామని లాయర్లకు స్పష్టంగా చెప్పారు. అయినా వినకుండా వైసీపీ నేతలు హడావుడి చేశారు. ఉదయం 7:30 గంటలకు జైలర్ గణేష్, 8:30 గంటలకు సూపరింటెండెంట్ ఇర్ఫాన్ వచ్చి విడుదలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. నేరస్తుల్లా మా వాళ్లను తీసుకెళ్తే హీరోల్లా బయటకొచ్చారు అని అంబటి రాంబాబు నిందితులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.